జగన్ ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి నెట్టాడు ఎమ్మెల్యే ఎరపతనేని. ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు ప్రియులపట్నంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడారన్నారు. అన్ని చూసిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. నేను చాలా ప్రెస్ మీట్స్లో చెప్పాను, మీతో కూడా. 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ రోజు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్తో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తప్పకుండా చేయగలిగారు. అంటే ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ 30 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆయన ఒకటి చెప్పారు, ఇది నిశ్శబ్ద విప్లవం. అధికారంలో ఉన్న వ్యక్తులు భయపెడతారనో, చంపుతారనో, ఆస్తులు దోషం చేస్తారనో బయటికి చెప్పకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని ఎలా బుద్ధి చెప్తారో ఈ 2 సంఘటనలు కూడా ఉదాహరణ. 94లో అదే నిశ్శబ్ద విప్లవం ఈరోజు మరలా ఈ ఎన్నికల్లో వచ్చింది.